బడ్జెట్ నిరసిస్తూ ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బిల్లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. పేద మధ్య తరగతి వారికి, రైతులకు, కూలీలకు, విద్యార్థులకు ఆర్థిక బిల్లుతో ఎలాంటి లాభం లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని, రైతు వ్యతిరేకంగా ఉన్న ఈ బడ్జెట్ను సవరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ను కూడా నెరవేర్చలేదని, ఉపాధి హామీ పథకానికి కోతలు పెట్టిందని మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ గారు మంగళవారం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాటల కోతలు తప్ప శాతంలో వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, ఉపాధి హామీ పథకానికి కోతలు పెట్టినటువంటిది కనపడతా ఉంది. ప్రధానంగా ఈ దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతులు పెడుతున్నటువంటి పెట్టుబడుల యొక్క ఖర్చు పెరిగి ఆదాయం రాక, గిట్టుబాటు కాక వ్యవసాయాన్ని వదిలేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి అవసరమైన నిధులు కేటాయింపు జరగకుండా గత కాలపు బడ్జెట్ కంటే దాదాపుగా 7% నిధుల కోతని విధించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎరువుల యొక్క సబ్సిడీ మీద, యూరియా సబ్సిడీ మీద 16,000 కోట్ల రూపాయల కోత విధించడం జరిగింది. అంటే గవర్నమెంట్ భరాంచే సబ్సిడీ అంతా ఉపసంహరించుకుంటూ ఉంటే, కోత పెడతా ఉంటే కంపెనీలు నేరుగా రైతుల మీద భారం వేస్తారు. వ్యవసాయం గిట్టుబాటు కాదు, ఎరువుల ధరలు రైతుల యొక్క భారంగా మారే ప్రమాదం రానున్నటువంటి కాలంలో ఉంది. అందుకని ఎరువుల సబ్సిడీ మీద 16,000 కోట్లు తగ్గించారు. దాన్ని వెంటనే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు, ప్రధానంగా దళిత, గిరిజన బిడ్డలు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థకి ఇవాళ ఉన్నటువంటి నిధులు పెంచి విద్యా రంగాన్ని నాణ్యమైనటువంటి విద్య అందించేదానికోసం, సౌకర్యాలు కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలా. అలా కాకుండా